హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ్యాయము 1 అర్జున విషాదయోగంలోని 8వ శ్లోకం. సంజయ ఉవాచ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. శ్లోక మరొక్కసారి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భావమేమనగా దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, యుద్ధంలో ఎప్పుడూ గెలిచే వీరుడు. అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి పుత్రుడు అంటే భూరిశ్రవుడు వంటి మహావీరులు మన సేనలో ఉన్నారు అని తన సేనలో ఉన్న బలమైన యోధులను చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యునికి వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు. భాష్యము. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి తన సైన్యంలోని ప్రధాన మహాయోధులని పరిచయం చేస్తున్నాడు. గురువర్య, మా పక్షాన మీరున్నారు, మాకింకేం భయం. అది కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయం ఎరుగని కృపాచార్యులు, మీ కుమారుడు అశ్వత్థామ, అలాగే మా సోదరుడు వికర్ణుడు, సోమిదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు, వీరంతా విజయానికి నిలబడి వీరోచితంగా పోరాడుతారు. సమితింజయ అనే పదం ద్వారా కృపాచారిని యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాడు. అంతర్లీనంగా చూస్తే దుర్యోధనుడు తన సైన్యంపై ధైర్యం కలిగించుకోవటానికి, అలాగే ద్రోణాచార్యుని ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఎప్పట్లానే కృష్ణతత్వాన్ని తెలుసుకుందామా? కాలం మారినా సత్యం మారదు. కష్టాల్లో కూడా కర్మను విడవద్దు. మనసును జయించిన వాడే నిజమైన యోధుడు. గీత చూపిన మార్గమే నిజమైన విజయపథం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.